డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వ్యాపారం చేయాలి అన్న ఆలోచన అయితే వచ్చేస్తుంది, వయసుతో సంబంధం లేకుండా. సో వయసు అన్నది నేను ఎందుకు ఇంక్లూడ్ చేశానో ఈ ఇంటర్వ్యూలో మనం తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది అంటే బ్యూటీకి సంబంధించిన ఏ వ్యాపారమైనా కూడా మనం చూస్తున్నాం, దానికి స్కోప్ ఎక్కువగా ఉందని. సో అందులో భాగంగానే నెయిల్ ఆర్ట్ గురించి మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇది మహిళలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్న విషయాల గురించి. ఇప్పుడు దాని గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి మెహర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం మెహర్ గారు. నమస్తే. సో అసలు మీరు వ్యాపారం చేయాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందండి? వ్యాపారంలో నేను పాస్ట్ 25 years నుంచి ఉన్నానండి. ఓకే. యాక్చువల్లీ నేను ఒక ఆల్రెడీ గవర్నమెంట్ ఎయిడెడ్ కంపెనీలో నేను వర్క్ చేసేదాన్ని. ఓకే. ఒక 12 years చేశాక అది కంపెనీ మూతపడింది. అప్పుడు ఎక్కడ వెళ్ళి జాబ్ చేసినా అదే 9 to 5 గోలా, మళ్ళీ పిల్లల్ని చూసుకునేవాళ్ళు ఎవరు ఉండరు, అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు. సరే నేను ఇండిపెండెంట్గా ఏదైనా చేసుకోవాలి అని నేను బ్యూటీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. ఓకే. అప్పటి నుంచి నేను బ్యూటీతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకున్నాను కోర్స్. సో ఐ స్టార్టెడ్ మై బ్యూటీ పార్లర్ అండ్ బొటిక్. ఓకే. అండ్ థ్యాంక్ఫుల్లీ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. అండ్ అడిషనల్గా నెయిల్ ఆర్ట్ నేర్చుకోవాలి అని ఎందుకు అనిపించింది? ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి నెయిల్ ఆర్ట్. ప్లస్ ఒక మహిళ ఒకరి కింద వర్క్ చేయకుండా తన ఫ్రీ టైంలో కస్టమర్స్తో అపాయింట్మెంట్ తీసుకొని షీ కెన్ డూ ద సర్వీస్ చేసేసుకొని షీ కెన్ ఎర్న్ సమ్ మనీ. నేను బేసిక్గా ఒక ట్రైనర్ నండి. ట్రైనర్ అంటే జనశిక్షణ సంస్థాన్ అని ఒక సంస్థ, దాంట్లో నేను బ్యూటీ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పిల్లలకి మనం చెప్తుంటాం. ఎకనామికల్లీ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్, తక్కువ ఎడ్యుకేషన్ నుండి వాళ్ళు ఆగిపోతారు, లైఫ్లో ఏం చేయలేరు, 10th ఫెయిల్ అయిపోతారు, తర్వాత చదవలేరు. సో అలాంటి వాళ్ళకి మేము ఈ స్కిల్డ్ కోర్సెస్ నేర్పించి స్టేబుల్ చేస్తాం. సో ఇప్పుడు చూస్తుంటే మనకి ఈ జనరేషన్లో నెయిల్ ఆర్ట్ చాలా ట్రెండింగ్లో ఉంది. జనరల్గా అందరూ నెయిల్స్ చేపిస్తున్నారు. ఇప్పుడు మ్యారేజెస్ వచ్చినాయంటే అందరూ నెయిల్స్ చేయించుకుంటారు. పెద్ద పెద్ద నెయిల్ బొటిక్స్కి వెళ్ళి చేయించుకుంటే థౌజండ్స్లో ఉన్నాయి. సో అలాంటి కోర్సెస్ నేను కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి నేను సర్వే చేసి హర్షిత్ గారు ఇన్స్టిట్యూట్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. నేర్చుకుంటున్నాను. అండ్ థ్యాంక్ఫుల్ ఈ రోజు నా కోర్స్ అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఒక స్టూడెంట్ ఫీల్ వచ్చింది ఇన్ని రోజుల నుంచి. ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి బట్ ఈ ఇన్ని రోజుల నుంచి నాకు లాస్ట్ 1 week 10 days నుంచి నేనే ఒక స్టూడెంట్ని. ఇక్కడ నా బ్యాచ్ మేట్స్తో అందరితో కలిసి లంచ్ చేయటం, బయటికి వెళ్ళటం, కాఫీ తాగటం, మళ్ళీ నువ్వు చదువుకున్నావా నేను చదువుకున్నాను అని చెప్పి మాట్లాడుకోవటము, దాని మీద ఇంట్రెస్ట్. నీ నెయిల్స్ బాగున్నాయా, నా నెయిల్స్ బాగున్నాయా, నీ కలర్ ఏ కలర్ ఎవరికి సూట్ అవుతుంది, ఇవన్నీ సార్ కూడా చాలా బాగా చెప్పారు, చాలా బాగా నేర్చుకున్నాము. ఇవన్నీ నేర్పించాలి అని లోపల నుంచి ఇంకా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు. సో బేసిక్గా మీరు అన్నారు ఇంతసేపు మాట్లాడుతున్నప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకున్నాను, అందుకే నేను ఇలా ట్రైనింగ్స్ కావచ్చు, ఈ కోర్స్ కావచ్చు నేర్చుకోవడం జరిగింది అని ఆలోచన ఎందుకు వచ్చిందండి? బేసిక్గా నా పర్సనల్గా నా థాట్, నా ఒపీనియన్ ఏంటంటే ఎవ్రీ ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్. ఓకే. తను ఎంత చదువుకుందో, ఎంత డబ్బులు ఉన్నాయో, వాళ్ళ పేరెంట్స్ ఎంత వెల్దీగా ఉన్నారో అనేది అనవసరం. ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు బీ ఇండిపెండెంట్. బికాస్ వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోవచ్చు, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, తర్వాత మ్యారేజెస్ అయ్యాక ఏమైనా ట్రాజడీ కావచ్చు, లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కొంతమంది, తర్వాత హస్బెండ్స్తో ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు కూడా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయమ్మా. సో అందుకే వాట్ యువర్ ఎర్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కాన్స్టెంట్గా మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఏ ఫీల్డ్ ఎన్నుకున్నా, బీట్ నెయిల్ ఆర్ట్, మెహందీ, బ్యూటీ, ఫ్యాషన్, ఏ ఫీల్డ్ ఎన్నుకున్నా కానీ కీప్ డూయింగ్ ఇట్ కాన్స్టెంట్లీ. మీకు ఒక కాన్స్టెంట్ ఇన్కమ్ ఫ్లో ఉంటేనే మీరు లైఫ్లో స్టేబుల్ ఉంటారు. సో అందుకే ఈ స్కిల్డ్ కోర్సెస్ కూడా నా నాలెడ్జ్ ప్రకారం గవర్నమెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఉమెన్, మీరు ఎంత చదువుకున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, బేసిక్గా స్కిల్ ఎంత ఉన్నారు, హౌ మచ్ స్కిల్ యూ హ్యావ్. మీరు సొసైటీలో బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేసి బతకగలుగుతారు, మీ దగ్గర ఇన్ని సర్టిఫికేట్స్ ఉండొచ్చు, వాట్ ఆర్ దిస్ ప్రొవైడింగ్ యూ, మీరు ఎంత స్కిల్డ్గా ఉన్నారు, ఏం చేసుకొని మీరు ఈవినింగ్ దాకా హౌ మచ్ యూఆర్ ఎర్నింగ్ ఎవ్రీ డే, దట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకని ఈ స్కిల్డ్ కోర్సెస్ చాలా 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 ఇంపార్టెంట్.
ఎవ్రీబడి షుడ్ లెర్న్ అండ్ టీచ్ ఆల్సో. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసినప్పుడు మా గురు మిస్సెస్ దుర్గామూర్తి, తను ఎక్కడున్నా కానీ ఐ ఆల్వేస్ ప్రే షీ షుడ్ బీ హ్యాపీ. ఎందుకంటే తన దగ్గర నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నప్పుడు నాకు ఒక హుక్ కుట్టడం కూడా రాదు. తర్వాత నేను తన దగ్గర ట్రైన్ అయిన తర్వాత ఒక 10 to 12 ఫ్యామిలీస్కి నేను ఉపాధి ఇచ్చాను. ఓకే, అంత లెవెల్కి ఎదిగానంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంత బాగా నేర్చుకున్నాను. ఆ ఉపాధితోనే ఆ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాషన్ బొటిక్ నడిపించుకుంటూ నేను చాలా పనులు చేసుకున్నాను నా పర్సనల్ లైఫ్లో. సో అలా కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం రావచ్చు, వాళ్ళు కేపబుల్గా ఉంటే మేడం నాకు నేర్పించారు. ఈరోజు తను నాకు నేర్పించినప్పుడు చెప్పారు, మేడం నేను ఇంత బాగా సక్సెస్ఫుల్ అయ్యాను, మీకోసం ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను అంటే తను ఏమన్నారు, నువ్వు నేర్చుకుంది ఒక 10 మందికి నేర్పించు మెహర్, అదే నా గురు దక్షిణ అన్నారు. ఓకే, నేను అదే ఫాలో అవుతూ ఈరోజు ఇంకా స్టాప్ అవ్వలేదు. నేను హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ చెప్తూనే ఉంటాను క్లాసెస్. సో అది చాలా ఇంపార్టెంట్ అమ్మా అందరికీ. అండ్ అలాగే మీరు చెప్తున్నప్పుడు మీ లైఫ్లో మీరు స్ట్రగుల్ పడింది అని మాకు అనిపిస్తూ ఉంది. అలా ఇండిపెండెంట్గా ఉండడానికి ఫైనాన్షియల్గా నేను ఒక జాబ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు వచ్చిన ఫస్ట్ శాలరీ ఎంత ఉంటుంది? నేను ఫస్ట్ ఆల్విన్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు అయితే నవ్వుతారు మీరు, ఈరోజు ఒక లంచ్కి కూడా అంత పెట్టేస్తాం మనము. మంత్లీ 350 రూపీస్కి జాయిన్ అయ్యాను నేను. ఓకే, మంత్లీ 350 అంటే దట్స్ టూ లెస్. తర్వాత ఆ కంపెనీ క్లోజ్ అయిపోయింది, నేను బయటకు వచ్చేసాను. ఈ కోర్సెస్ అన్నీ చేసుకున్న తర్వాత నేను నా ఓన్గా బిజినెస్ స్టార్ట్ అనుకున్నప్పుడు వెళ్ళి నా పిఎఫ్ డ్రా చేసుకున్నా. ఓకే, ఆ పిఎఫ్ డ్రా చేసుకొని ఒక మెషిన్, ఒక చిన్న బ్యూటీ పార్లర్, ఒక మిర్రర్, ఒక చైర్, చిన్న సామాన్లు, పెడిక్యూర్, మెనిక్యూర్, ఫేషియల్స్కి పనికొచ్చేవి ప్రోడక్ట్స్ కొనుక్కొని ఒక చిన్న బ్యూటీ పార్లర్తో నేను స్టార్ట్ చేశాను. అప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారండి? ఒక 40,000 వరకు చేశాను మేడం. ఇప్పుడు ఎంత చేస్తున్నారండి? ఇప్పుడు ఐ హ్యావ్ 3 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారండి. వాళ్ళకి ఒక 15,000 to 20,000 శాలరీస్ ఇస్తున్నాను. గ్రేట్. సో ఇప్పుడున్న ప్రజెంట్ ల్యాండ్కి కూడా మనకి రేట్స్ తెలుసు, అంత హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ రెంట్స్ కడుతున్నాము. బేసిక్గా ఎంత కడుతున్నాము, ఎంత ఇస్తున్నాము, ఏం చేస్తున్నాము అనే దానికైనా ఐఎమ్ ఇండిపెండెంట్. దట్ ఈస్ వాట్ I am independent. I have so much of skill in my hand. నేను ఎక్కడికైనా వెళ్ళి సర్వైవ్ అయిపోతాను అని ధైర్యం నాకుంది. ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ మై ఫ్యామిలీ, మై హస్బెండ్ ఆర్ ఎనీబడి ఎల్స్. ఓకే, యూజువల్లీ మ్యారేజ్ అయ్యాక హస్బెండ్స్తోనే అంత డిపెండెంట్, వాళ్ళనే అన్ని అడిగి చేయాలి, వాళ్ళు లేవమంటే లేవాలి, కూర్చోమంటే వాళ్ళు ఒకవేళ ఎల్లు అనగానే ఓకే ఐఎమ్ ఇండిపెండెంట్, నేను ఎక్కడికైనా వెళ్ళి బతకగలుగుతాను, ఆ ధైర్యం నాకుంది. అలాగే ఇంకా చాలా మందికి ఆ ధైర్యం రావాలి. అలా అని మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటే మాత్రము నా ఫ్యామిలీ లైఫ్ బాగుంది నాకు అక్కర్లేదని కూడా ఇంట్లో ఉండిపోకండి. యూ డోంట్ నో వాట్ లైఫ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. ఏ మూమెంట్ ఏం జరగవచ్చు. సో మీ దగ్గర ఆ స్కిల్ ఉంటే దాన్ని బాగా ఇంకా ప్రాక్టీస్ చేయండి, 10 మందికి నేర్పించిండి అనేది నేను చెప్పగలుగుతాను మీకు. నా ఎక్స్పీరియన్స్, నా లైఫ్ ఎక్స్పీరియన్స్. మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో పాటు మీ ఏజ్ కూడా ఒకసారి మా కోసం చెప్తారా? ఐఎమ్ జస్ట్ 54 నౌ. ఐఎమ్ జస్ట్ అంటున్నా, అర్థమైంది. మీరు ఇంత యంగ్గా మీ మాటల్లో మాకు తెలుస్తున్నప్పుడు ఆ ఏజ్ అనేది, అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే సి you have to be my age to know what I'm going through or what I went through in life. Kada? Yes. Just telling like నా ఏజ్లో చాలా మంది ఏమైంది, మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, సెటిల్ అయిపోయారు, ఇంకా మనకి ఎందుకు ఇది అనుకుంటారు. బట్ వై? నేను నేర్చుకుంటున్నాను. యూ ఆల్సో కెన్ డూ ఇట్. నాకు 2 మనవరాలు ఉన్నారండి. ఐ హ్యావ్ 2 little cute granddaughters. నేను వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అవుదాం అనుకుంటున్నాను. ఇన్స్పిరేషన్ అయితే డెఫినెట్గా ఉంది. బట్ వాళ్ళకి రేపు ఫ్యూచర్లో వాట్ ఈస్ యువర్ గ్రాండ్ మా, వాట్ వాజ్ యువర్ గ్రాండ్ మా అంటే వాళ్ళు ప్రౌడ్గా చెప్పాలి. ఐఎమ్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్ ఇన్ క్రోషియా వర్క్. మీకు ఐడియా ఉందా? క్రోషియా వర్క్ చేస్తాను. ఐ హ్యావ్ అ గిన్నెస్ రికార్డ్ ఇన్ దట్. వెరీ గుడ్ అండి. నిజంగా నేను అడిగింది కూడా ఒక ఇండిపెండెంట్గా అండ్ అలాగే మీ ఏజ్ అడిగింది. ఎస్పెషల్లీ ఇప్పుడు మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో చాలా మంది మహిళలే ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు. వాళ్ళందరికీ కూడా ఒకసారి గుర్తు చేద్దాము, మనకి ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా, మనకు వచ్చిన కళని ఇంకొకరికి ప్రజెంట్ చేయాలి అన్నా దానికి వయసు కావచ్చు, జెండర్ కావచ్చు, మ్యాటర్ కాదు, సంబంధమే లేదు. మీరు ఏ ఏజ్ లో అయినా, ఏ రోజైనా,
ఈ ఇంటర్వ్యూ చేసిన నెక్స్ట్ మూమెంట్ అయినా మీకు నా మాటలు ఇన్స్పైర్ అయితే ఆ రోజు నుంచి ఆ మూమెంట్ నుంచి స్టార్ట్ అవ్వండి. గ్రేట్ అండి. అండ్ ఫైనల్ గా మన హర్షిత్ గారు మీకు నెయిల్ ఆర్ట్ నేర్పించారు కాబట్టి బ్రహ్మాండంగా నేర్పించారు. ఎలా నేర్పించారు, మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? ఆయన చాలా ఫ్రెండ్లీ అండి. ఓకే, హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. క్లాస్ లో అసలు ఆయన ఒక టీచర్, మేము స్టూడెంట్స్ అన్న లేకుండా ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోయి ఇది ఇలా చేయాలి, అది ఇలా చేయాలి, వాట్ ఆల్ ప్రోడక్ట్స్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది నేర్పిస్తారు. ఐ హావ్ బీన్ త్రూ సో మెనీ కోర్సెస్, కానీ ఆ ప్రోడక్ట్ మీరు ఎక్కడ కొంటున్నారు, ఏ ప్రోడక్ట్ మీకు ఏది దాని ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్గా చెప్పరు. అవును. బట్ హర్షిత్ మాలో ఇన్వాల్వ్ అయిపోయి ఒక ఫ్రెండ్గా ప్రతి ఒక్కళ్ళకి దగ్గర ఉండి వాళ్ళు ఎవరు ఎలా చేస్తున్నారని చెక్ చేసుకుంటూ చాలా బాగా చెప్పారు. ఓకే, వెరీ నైస్. నేనైతే చాలా మందికి రికమెండ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ లో మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు, తనని జాయిన్ చేయమని చెప్పి నేను ఇందాకనే కాల్ చేశాను. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ద కోర్స్. యు ఆర్ ఎ హౌస్ వైఫ్ బట్ యూ కెన్ టీచ్ పీపుల్. డెఫినెట్ గా యూ డోంట్ హ్యావ్ టు గో అండ్ డూ సర్వీస్. ప్రతిసారి మీరు డబ్బులు సంపాదించాలంటే సర్వీసే చేయక్కర్లేదు. మీరు ఒక 10 మందికి నేర్పించండి. అవును. ఓకే, వాళ్ళు ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఫీలో నేర్పించండి. మీ పేరు ఉండిపోతుంది, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఖచ్చితంగా. గ్రేట్ అండి, గ్రేట్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for giving me the opportunity. వెల్కమ్.